జిల్లా పోలీస్ శాఖలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఫైనల్ మ్యాచ్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ టీం విజయం సాధించింది. నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బందికి ఒత్తిడి నుండి ఉపశమనంతో పాటు దేహదారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ జరిగిన ఫైనల్ మ్యాచ్లో జిల్లా సబ్ డివిజన్ జట్టు మరియు జిల్లా హెడ్ క్వార్టర్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్కు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. క్రీడా స్ఫూర్తితో ఆడాలని, గెలుపోటములు ముఖ్యం కాదన్నారు. నిత్యం శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ రకాల కేసులు దర్యాప్తు, బందోబస్తు మొదలైన విధులతో సతమతమవుతున్న సిబ్బందిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఈ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం జరిగిందన్నారు. క్రికెట్ మ్యాచ్లో పోలీస్ సిబ్బంది చూపిన ఉత్సాహం, పోరాట స్ఫూర్తిని అభినందించారు. విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంలోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. అంతేకాకుండా క్రీడల ద్వారా లీడర్షిప్, టీం వర్క్ లాంటి లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. హోదాలు మరచి అందరూ సమానమనే భావన మరియు స్నేహ స్వభావం, సమిష్టితత్వంలు పెంపొందడానికి క్రీడలు దోహదం చేస్తాయి. కావున ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క క్రీడను ఎంచుకుని ఆడటం వలన మానసిక ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని తెలియచేసినారు. తదుపరి జిల్లా సబ్ డివిజన్ పోలీస్ అధికారుల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 94 పరుగులు చేసింది. అనంతరం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జిల్లా హెడ్ క్వార్టర్ జట్టు 9 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జిల్లా సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది జట్టు నిర్ణీత 9.5 ఓవర్లలో ఆల్ అవుట్ అయి 53 పరుగులు చేసింది. అనంతరం 54 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జిల్లా హెడ్ క్వార్టర్ జట్టు 6.5 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టోర్నమెంట్లో ఎస్పీ అశోక్ బాబు, ఎన్సీ, అడిషనల్ ఎస్పీ, అడ్మిన్ కె నాగేశ్వరరావు, డిఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, సాయి ఈశ్వర్, యశ్వంత్, నాగరాజు, శ్రీనివాసరావు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.